మహాభారతం పార్ట్ 2. ఈరోజు విశ్వామిత్రుని గురించి తెలుసుకుందాం. విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు, త్రిశంకు స్వర్గం నిర్మాత. తను స్నానం చేయడానికి మాత్రమే కౌశికీ నదిని భూమి మీద ప్రవేశపెట్టిన తపశ్శక్తి ఉన్నవారు. ఒకరోజు ఆయన తపస్సు చేయడానికి కూర్చుంటున్న సమయంలో ఇంద్రుడికి ఏదైనా తప్పు జరుగుతుంది అనిపించి ఇంద్రుడు భయపడి మేనకను ఈ తపస్సు భంగం చేయడానికి వెళ్ళమని కోరుతాడు. మొదట మేనక ఒప్పుకోదు, బట్ ఇంద్రుడు ఆజ్ఞాపించడం వల్ల తప్పక మేనక విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తుంది. అభినవ పూర్వకంగా మేనక విశ్వామిత్రుని కాళ్ళకు నమస్కారం చేస్తుంది. అప్పుడు వాయుదేవుడు మేనక ఎదపై ఉన్న వస్త్రాన్ని తొలగించేలా చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన మనసు చెల్లించి అలా వాళ్ళు కొంతకాలం గడిపాక మేనక ఒక పుత్రికను కన్నది. ఆ పుత్రికను అడవిలో విడిచిపెట్టి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు ఆ పుత్రిక ఏమైంది, ఆ పుత్రికకు కురువంశానికి సంబంధం ఏంటి, కురువంశంలో భరతుని గురించి తెలుసుకోవడానికి కిందనే ఉండే లింక్ పై క్లిక్ చేసి చూసేయండి. ఈ విషయం వీలైనంత మందికి షేర్ చేయండి. ఇది మన మైథాలజీ కాదు, మన హిస్టరీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.